హలో అండి, నమస్తే. పల్లె వంటలు ఛానల్లో ఇది కొత్త రెసిపీ అండి. మట్టి కుండలో మటన్ కర్రీ. ఈరోజు కుండలో మటన్ కర్రీ పల్లెటూరులో 10 సార్లు కదపకుండా, ఆ పొయ్యి దించకుండా ఒకేసారి పెట్టి మళ్ళీ దించేటట్లుగా మనం విలేజ్ స్టైల్లో చేస్తున్నాం అండి కర్రీని. ఒకసారి ఈరోజు చూడండి మన కర్రీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ తీసుకుంటామండి. కేజీ మటన్ తీసుకొని 1 కేజీ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు విలేజ్ స్టైల్లో ఇలా వేస్తారండి. ఒక్క ఉల్లిపాయ దీన్ని ముక్కలు చేయకుండా ఒక్కొక్కటి ఇలా తెల్లుల్లిపాయ వేస్తారు. కాయలు, బిర్యానీ పువ్వు, గసగసాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జాజికాయ, మిరియాలు, బిర్యానీ ఆకు, ఒక నిమ్మ చెక్క ఉన్నాం కదండి. మసాలా సామాన్ ఐటమ్స్ అన్ని వీటన్నింటిని తీసుకొని ఇలా కలిపేస్తామండి ఒకసారి వేసి. అన్ని కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు ఇలాగ వేసుకుంటామండి. పసుపు, కారం పొడి, రుచికి సరిపడా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ గా ఉంటుందండి చికెన్. నాన్ వెజ్ ఐటమ్ కి కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. అన్నింటినీ ఒకసారి అలా కలుపుకోవాలి. జీలకర్ర అండి, ఆవాలు, ఉప్పు సరిపోతుందో లేదో ఇంకొంచెం వేసుకుంటాం. వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కొంచెం బాగా వేయాలండి. ఇలా అన్ని వేసుకున్నాక బాగా కలపాలండి ఒకసారి. ఒక చెక్క నిమ్మకాయ వేసుకుంటామండి. చూడండి, అలా కలుపుతుండాలండి. అన్ని ఐటమ్స్ వేసుకుంటామండి. అల్లం తెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి ఆయిల్ వేసాక ఒకసారి బాగా ఇలా కలుపుకుంటామండి. మట్టి కుండలో మటన్ కర్రీకి రెడీ చేసుకున్నాం. మట్టి కుండ అండి. ఆయిల్ వేసుకున్నాక కుండని ఇలా చుట్టూ తిప్పుకోవాలండి. ఆయిల్ చుట్టూ అంతే విధంగా ముందుగా రెడీ చేసుకుని మట్టి కుండలో ఈ మటన్ ఇలా వేసుకుంటామండి. ముందుగా వేసుకున్న ఆయిల్ ని చుట్టూ కుండకి అంటే విధంగా పెట్టుకొని మటన్ ని ఇలా తప్పెల్లో వేస్తామండి. మట్టి ఐటెంలో చేస్తే మటన్ కర్రీ చాలా బాగుంటదండి. మట్టి కుండలో చేస్తే కొంటామండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటామండి. చూడండి, ఇలా వేస్తాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దండి ఇది. ఇందు లోపలికి ఎయిర్ వెళ్ళకుండా, బయటికి రాకుండా ఎయిర్, మటన్ బాగా ఉడుకుతుందండి. ఇలా పెట్టుకొని దీని చుట్టూ ఇలా పెట్టుకోవాలండి. ఇలా గోధుమ పిండి ముద్ద ఇలా పైన పెట్టుకుంటామండి. బయట నుంచి ఎయిర్ రాకుండా ఉంటుందండి.
మట్టి కుండలో మటన్ కర్రీ. ఇలా మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్న ఈ మటన్ ని ఇలా కట్టెల పొయ్యి మీద పెడతామండి. ఇలా 2 hours వదిలేయాలండి. మటన్ కొంచెం బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఆటోమేటిక్ గా కూర అయిపోద్ది. ఇలా 2 hours ఇలా ఉడుకుతూ ఉండాలండి. మటన్ అలా వదిలేసి ఒక 2 hours ఉంచాలండి. అలాగా మధ్య మధ్యలో ఇలా కొంచెం మంట తగ్గిస్తూ ఉండాలండి. ఎందుకంటే 1 hour ఇలా వదిలేస్తాం కదా, మంట ఎక్కువ అయితే మట్టి కుండలో మటన్ కర్రీ. ఒకసారి చూద్దామండి మటన్ కర్రీ 1 hour అయిపోయింది, ఎలా ఉందో ఒకసారి. వావ్, చాలా బాగుందండి. మంచి వాసన వస్తున్నట్టుంది. వెల్లుల్లిపాయలు అలా కనిపిస్తున్నాయి, ఒక్కొక్క వెల్లుల్లిపాయ. మటన్ బాగా ఉడికిపోయింది చూడండి, దగ్గరగా వచ్చింది. గ్రేవీ చూడండి చాలా దగ్గరగా వచ్చేసింది. ఎంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ స్మెల్కి నోరు ఊరిపోతుందండి, అలాగా తినాలనిపిస్తుంది. ఇక మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి, తిందాం పదండి. ఇంకా చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చింది, చాలా దగ్గరగా వచ్చింది. సూపర్గా ఉంది కదండి. ఈ టేస్ట్ తిని వాళ్ళు చెప్పాలండి ఎలా ఉందో ఈ మటన్ కర్రీ.